బ్రేకింగ్ న్యూస్ చూసిన పీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. కవిత బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణ ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ నెల 15వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ మోపిన క్రిమినల్ అభియోగాలు క్యాష్ చేసి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 7 రోజుల పాటు కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. రైట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. కవిత బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ నెల 15వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ మోపిన క్రిమినల్ అభియోగాలను క్యాష్ చేసి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 7 రోజుల పాటు కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, గత 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, మన గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. నేను కూడా ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు, పల్లె కష్టాలు నేను కళ్ళారా చూసినటువంటి వాడిని. అటువంటి కష్టాలు మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ టైంలో తాగటానికి సాగుకి ఇబ్బంది లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని, బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలు కూడా ఆదుకున్నాం. అందుకనే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళీ మీరు కేసీఆర్ గారికి, మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని నన్ను కూడా కోరుకుంటున్నాను. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. దాదాపు 2 సంవత్సరాలు